అలవాలు టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను బీఆర్ఎస్ నేతలు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించారు. కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఈ ఆసుపత్రిని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కుట్రలతోనే ఆలస్యం చేస్తోందని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంకు మాజీ చైర్మన్ గజ్జల నాగేష్ ఆరోపించారు. మంత్రి కోమటిరెడ్డి 90% పనులు పూర్తయినట్లు చెప్పి ఇప్పటికీ ప్రారంభించకపోవడం దారుణమన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కమిషన్లకు కక్కర్తిపడి పనులు ఆపేశారని మండిపడ్డారు. పేద ప్రజల వైద్యం కోసం తక్షణమే ఆసుపత్రిని పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రిని అందుబాటులో చేయాలి. 1000 పడకల టిమ్స్ అల్వాల్ ఆసుపత్రిని మా వన్ టైం ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే, కమిషన్ల ఎమ్మెల్యే ఎక్కడ పోయినా కక్కుడితే తిరుమలగిరి చెరువును వేయండు. మేమేమో రిలీజ్ చేపిస్తాం, ఫండ్ రిలీజ్ చేపిస్తాం. మేము మొత్తం ఫండ్ రిలీజ్ అయ్యి దాని జియోలు ఇష్యూ అయ్యి పని మొదలు పెడితే ఈయన పోతాడు, అక్కడ పని ఆగిపోతుంది. ఈ కమిషన్ల కోసమా ఏందో ఆశ్చర్యం, పోయే పని జరిగే పని ఆగిపోతుంది. అదట్లనే డబుల్ బెడ్రూమ్లు మేము నిర్మాణం చేసినాం, మేము లబ్ధిదారులకు అందించినాం. కానీ ఆయన ఆపేసి ఉన్న వాళ్ళను ఖాళీలు చేసి అమ్ముకొని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల దగ్గర పోయి ఇవ్వాలి, కానీ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ల గార్డెన్స్లా దొంగగా పోయి పంచుకుంటాడు, అమ్ముకుంటాడు. అక్కడ కమిషనే, తిరుమలగిరి చెరువు కమిషనే, డబుల్ బెడ్రూమ్లు కమిషనే. లేచినావు ఇవాళ వరకు కూడా హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయలేదు. పోనీ గివ్వే అనుకుంటే గింత పెద్ద ఆసుపత్రి, 1000 పడకల ఆసుపత్రి, ఒక అదేంటది రామోజీ ఫిలిం సిటీలో మాహిష్మతి సామ్రాజ్యం అన్నట్టు బాహుబలి సినిమాలో ఎస్ఎస్ రాజమౌళి నిర్మాణం చేసినట్టు ఎవ్వరు ఊహించని విధంగా ఒక 1000 పడకల ఆసుపత్రి ఇక్కడ టిమ్స్ అల్వాల్. మేము ఎప్పుడు కూడా అనుకోలేదు. ఇక్కడ వాస్తవానికి కూడా ఇక్కడి నుంచి బొల్లారం నుంచి గాంధీ ఆసుపత్రికి పోతారు, అది ఫుల్ ఉంటే ఉస్మానియా ఆసుపత్రికి పోతారు, షామీర్పేట నుంచి పోతారు, మేడ్చల్ నుంచి పోతారు. ఇవాళ దానికి అన్నిటికీ కూడా అవసరం లేకుండా కేసీఆర్ గారు ఈ నగరం హైదరాబాద్ యొక్క నగరం పెరుగుతున్నది, దాని విస్తీర్ణ పెరుగుతున్నది కాబట్టి నిరుపేద ప్రజలకు ఉపయోగపడేటట్టు ఉచిత వైద్యం కోసం 4 పెద్ద ఆసుపత్రులను, 1000 పడకల ఆసుపత్రులను నిర్మాణాని కోసం భూమి వెతికిర్రు, భూమి దొరికించుకున్నారు, శంకుస్థాపన చేసిర్రు, పునాదులు వేసిర్రు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారే ఇక్కడికి మొదటిసారి వచ్చినప్పుడు 90% పనులు అయిపోయినాయి, పూర్తి అయిపోయినాయి అని చెప్పిర్రు. కానీ తాపకొకసారి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇక్కడికి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, మరి ఏమన్నా ఆమ్యామ్యాలు ఏమన్నా కమిషన్లు అడుగుతాడా మాకు తెలియదు. కానీ పని ముందుకు సాగుతలేదు, దాన్ని ఓపెన్ అయితలేదు. కానీ 3 సంవత్సరాలకి వెళ్ళి వస్తాడు, ఫోటోలు దిగుతాడు, వెళ్ళిపోతాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారైనా ఎక్కడైనా ప్రజలకు సంబంధించిన కట్టడాలు కట్టిర్రా, ఇందిరమ్మ ఇల్లు అన్నారు, రోడ్లు వేయించిర్రా, మరి డ్రైనేజ్ లైన్లు సరిగా చేసిర్రా, మరి వంతెనలు కట్టిర్రా, ప్రజలకు సంబంధించిన ఎలాంటి ఆసుపత్రులు కట్టిర్రా? కట్టడం మర్చిపోయి మేము కట్టిన దానికి డబుల్ బెడ్రూమ్లు మేము కడితే దానికి రంగులు వేసి, మేము హాస్పిటల్ కడితే రంగులు వేసి మేమే కట్టినాం, మేమే చేస్తున్నాం అని చెప్పి ఆహా ఓ అని చెప్పుకుంటున్న ప్రభుత్వం. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం జోబులో కత్తెర పెట్టుకునేసి ఎక్కడ పడితే అక్కడ కేసీఆర్ గారి యొక్క ప్రభుత్వంలో నిర్మించిన అనేక వంతనాలు అయితేంది, డబుల్ బెడ్రూమ్లు అయితేంది, హాస్పిటల్ అయితేంది, ఎప్పుడు రెడీగా చేసి వాళ్ళు రంగులు మార్చడం, వారు కత్తెరలు పెట్టుకొని ఆ కత్తిరించడానికే పనికొస్తున్నారు. కానీ అందుకే అంటారు ఈ కాంగ్రెస్ పార్టీని కత్తెర్ల కాంగ్రెస్ అని అంటారు. కాబట్టి దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరవండి, సంక్షేమం వైపు వెళ్ళండి. ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. కేసీఆర్ చేసిన పనులకు అన్నిటికీ ఈ రోజు ముక్కుసూటిగా మా స్థానిక ఎమ్మెల్యే మన కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇంత పెద్ద హాస్పిటల్ తీసుకొచ్చినందుకు వారికి శిరస్సు వచ్చి పాలాభివందనం చేయవలసిందిగా కేసీఆర్ గారికి నేను దయచేసి